మిత్రులారా, 3/1/26న రవీంద్ర భారతి హైదరాబాద్లో సావిత్రిబాయి ఫూలే 195వ జయంతిని అద్భుతంగా కండక్ట్ చేసిన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవానికి ప్రధాన వక్తగా దేవరశెట్టి రజిత గారు వచ్చి తమ అభిప్రాయాలను ఎంత చక్కగా చెప్పారో ఈ వీడియో చూడండి. చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి. ఆమె చెప్పిన విషయాలు తప్పకుండా మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మరియు వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళొచ్చాను, అందుకే కొంచెం లేట్ అయింది. అంటే నా దృష్టిలో సావిత్రిబాయి పూలేను నేను ఎలా చూశాను అనే దాని గురించి నేను కొంచెం అక్క చెప్పినట్టు ఒక 10 minutes చెప్తాను. మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి పూలే త్యాగాలను. అంటే అందరి జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు, మహనీయుల జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఒక్కొక్కరి జీవిత చరిత్ర ఒక్కో రకంగా ఉంటుంది కదా. కానీ నాకు ఎంటైర్లీ అమ్మ యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఒక త్యాగము అంటే దానికి మనం అనుకుంటాం కదా, ఏదో ఒక చిన్న 2-3 త్యాగాలు చేసా, నేను త్యాగం చేసేసాను అనుకుంటాం. కానీ ఆమె జీవితంలో నాకు అనిపించింది అడుగడుగున, అంటే చిన్నప్పటి నుంచి కూడా అప్ టు ద డెత్, చనిపోయేంత వరకు కూడా నేను సమాజం కోసం ఏం చేయగలుగుతాను, ఏం ఇస్తాను అనేది, అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే కాకుండా డిఫరెంట్ ఏరియాస్లో కూడా తను ఎట్లా కృషి చేసింది, ఏ విధంగా సమాజానికి ఉపయోగపడింది అనేది నేను సావిత్రిబాయి పూలే కోణంలో చూశాను. అప్పటి సమాజం అంటే మనం ఇప్పుడున్నట్టు చాలా మనము ఫార్ బెటర్లో ఉన్నాము. అప్పటి సమాజం మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగ్గుర పడుస్తుంది. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ లేదు, అక్కడ ఎడ్యుకేషన్ లేదు, అక్కడ అసమానత సమాజం, అన్షేడ్గా ఉన్నటువంటి ఒక సొసైటీని షేడ్ ఫామ్లో తీసుకురావాలి అంటే వీళ్ళు ఎందుకు ఇట్లా అమాయకంగా అజ్ఞానులుగా ఉన్నారు అంటే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వల్లనే ఈ సమాజం ఇంత అంటే చాలా కూడా అండర్గా ఉంది. వీళ్ళని మనం చైతన్యవంతులను చేయాలి, విజ్ఞానవంతులను చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సంతోషాలని, సుఖాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి కేవలం సమాజ హితం కోసము, వరల్డ్లో ప్రపంచంలో ఇలాంటి కపుల్ అసలు మనకు కనబడరు కావచ్చు అని అనిపిస్తుంది. కనబడరు, ఉండబోరు కూడా కావచ్చు. ఎందుకంటే అటువంటి గొప్ప మహనీయులు అమ్మ సావిత్రిబాయి పూలే అండ్ మన జ్యోతిబా పూలే గారు. సో ఇక్కడ నేను స్ఫూర్తి తీసుకుంది ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనము బెంగపడి బాధపడి అరే ఇది నాకే జరగాల అని చెప్పేసి దాన్ని వెనుకటి చేస్తాం. కానీ సావిత్రిబాయి పూలే గారు మొక్కని ధైర్యంతో, అంటే సమాజంలో తను అడుగడుగున ఎలాంటి అంటే ఒక ఏమంటారు ఎలాంటి అవమానాలైనా సరే ఎదుర్కొని ముందు నిలిచి ఎక్కడ కూడా బెదరకుండా, చెదరకుండా, కన్నీళ్లు పెట్టుకోకుండా వాళ్ళకి ఎదురు తిరిగి సమాజం కోసం పాటుపడినది నేను ఫస్ట్ అది అమ్మ నుంచి స్ఫూర్తిదాయకంగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే విజ్ఞానం ఎందుకు అవసరము అంటే, జనాల్లో విజ్ఞానం ఎందుకు తీసుకెళ్ళాలి, ఒక సైంటిఫిక్ టెంపర్ని పెంచితే కనుక, వాళ్ళు విజ్ఞానం పెంచితే కనుక వాళ్ళు వివేకవంతులు అవుతారు, వాళ్ళు ఆ బానిసత్వంలో నుంచి బయటకు వస్తారు, లిబరేట్ అవుతారు, ప్రశ్నించగలుగుతారు, వాళ్ళు ఆలోచించగలుగుతారు అనేది కూడా నేను అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను నేర్చుకున్నాను. అంటే సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు. కానీ మనం దాన్ని కొత్తగా ఎలా చూడాలి, ఏం నేర్చుకోవాలి, ఎటువంటి ఒక ఓత్ తీసుకొని మనం కూడా ఎలాంటి ఒక ఫుడ్ ప్రింట్స్ని, ఒక లెగసీని మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఒక డ్యూరింగ్ ద పీరియడ్, అంటే మనం ఒక 60 years బతుకుతామా, 70 years బతుకుతామా, వీ డోంట్ నో, లైఫ్ ఈజ్ అన్సర్టనిటీ కాబట్టి. కానీ ఈ యొక్క ఏదైతే బ్రతికిన పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో మనం ఎంత చక్కగా బతికాము, ఎంతమందికి మనం ఉపయోగపడ్డాము. ఇప్పుడు ఈరోజు నాకు అక్క కూడా అసలు అసలు ఎట్లా టైం దొరుకుతుంది, ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తుంది, ఇంత ఏజ్ వచ్చినా కానీ అక్క స్టిల్ అందరికీ మళ్ళీ కలుపుకొని ఎన్నో ప్రోగ్రామ్స్, అసలు పొద్దున్న నుంచి నైట్ వరకు ఏదో ఒక ప్రోగ్రాంలో ఉంటా ఉంటుంది. నిజంగా అక్కని చూస్తుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. లవ్ యూ అక్క, లవ్ యూ సో మచ్. అండ్ అంటే అక్క ఒక ఫస్ట్ పెట్టి నేను సావిత్రిబాయి పూలే వారసురాలని గర్వంగా చెప్పుకోగలదు. ఎందుకంటే తన యొక్క ఏవైతే తన లెగసీని అక్క మోస్తుంది ఖచ్చితంగా. సో అలాంటివి కూడా, అంటే నేను అక్క అంటే ఏం చేయలేదు, కాకపోతే ఏంటంటే నేను నా సర్కిల్లో నేను చేయగలిగినంత నాకున్న సమయాన్ని బట్టి నేను కూడా చేశాను. అయితే మనందరం కూడా ఏంటంటే
సావిత్రిబాయి పూలే గారి జీవితం గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, మన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఏంటి, అసమానతల సమాజాన్ని సమానత్వం వైపు నడిపించినటువంటి ఒక మహానీయురాలు సావిత్రిబాయి పూలే గారు. మరి ఇప్పుడు కూడా అసమానతలు ఉన్నాయంటే ఎస్, కానీ అసమానతలు ఎలా ఉన్నాయి అనేది మన వాటిని ప్రాక్టికల్గా చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా అసమానతలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మరి వాటిని మనం పోరాడాలంటే, ఒక మాట మాట్లాడాలంటే ఎంతోమంది దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన మంచి మంచి జర్నలిస్టులు అక్కలు పాపం వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలాంటి అవాకులు చివాకులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఎంతో వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నల కొడవలను సందర్భాలు వదులుతున్నారు. అలాంటి ఒక స్ఫూర్తిని మన అందరం కూడా, అంటే మన లైఫ్లలో కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మనం చేస్తూ ఉంటాము. ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కావచ్చు, చూసినప్పుడు మనం కామ్గా కూర్చొని నాకెందుకులే అనుకుంటే, ఈరోజు సావిత్రిబాయి పూలే గారు కూడా నాకెందుకులే, నా హస్బెండ్తో నేను హ్యాపీగా ఉంటాను, ఉన్న ఆస్తులన్నింటినీ కూడా వదులుకొని బయట సమాజంలోకి వచ్చినప్పుడు మనం ఈ రోజు ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం లోపల మనం ఆ స్వేచ్ఛ ఆ యొక్క ఏమంటారు ఇంట్లోనే కూర్చునే వాళ్ళం. ఇప్పుడు మన స్త్రీలందరం కూడా ఇలా మాట్లాడుతున్నాము అంటే బికాస్ ఆఫ్ హర్ వీఆర్ హియర్, ఇస్ంట్ ఇట్? అంటే ఆమె లేకపోతే మనం అసలు లేము. సో అట్లాగే మనము ఉన్నాము అంటే నెక్స్ట్ తరానికి, ఇప్పుడున్న తరానికి, అరే ఈవిడ చేసిన వర్క్ వల్ల మేమందరము బాగున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నాను, ఆర్గన్ డొనేషన్ అక్క ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఐ టు డన్ దట్, నేను కూడా చేశాను. అయితే ఇంకా నేనేం చేయగలుగుతాను, అది మనం ఊహించుకోవాలి. నేను ఇంకేదైనా చేయగలుగుతాను, బెటర్ టు ద సొసైటీ. నెక్స్ట్ కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు, నేనేం చేయగలుగుతాను, చదివిస్తానా, ఓకే. ఎందుకంటే నాకున్న లిమిటెడ్ సర్కిల్లో నేను ఇంకేమైనా చేయగలుగుతానంటే, ఆ మహనీయులు చేసిన వాళ్ళు ఒక త్యాగానికి ఒక గీటుగా వేశారు, దాన్ని మనం నెవర్ వి క్రాస్, మనం అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. ఇసుమంత అంటాం కదా, జీవితంలో ఒక ఇసుమంత పాత్రను మాత్రమే మనం పోషించగలుగుతాం. ఎందుకంటే నవడేస్ మనకు తెలుసు మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, మన చుట్టూ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అట్లీస్ట్ వీ హ్యావ్ టు క్వశ్చన్. ఎందుకంటే ప్రశ్నించకపోతే బానిసత్వంలోకి మగ్గిపోతామని మనకు మహాత్మా జ్యోతిబా పూలే చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ద ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ ద వెపన్ ఆఫ్ ద విమెన్. అంటే ఒక మెన్ని మనకు ఎడ్యుకేషన్ ఇస్తే, మెన్కి ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఫ్యామిలీ మాత్రమే బాగుపడుతుంది. అదే ఉమెన్కి ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఫ్యామిలీ అండ్ నేషన్ కూడా బాగుపడుతుంది. దట్స్ వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెడ్. ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ అని చెప్పారు. అంటే ఒక సమాజం యొక్క పురోగతిని నేను ఒక కులమానంగా చూడాలి అనుకుంటే, అంటే ఒక పురోగతికి ఒక కులబద్ధత కావాలి అనుకుంటే అది ఉమెన్ ఎడ్యుకేషన్ మాత్రమే అని చెప్పారు. అంటే అంత హోప్స్, అంటే భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక స్త్రీని అంటే ఎంత పెద్ద ఉన్నత స్థానంలో అంటే భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి అంటే కేవలం అది మహిళలతోనే సాధ్యమని చెప్పినటువంటి మహాపురుషులు ఈరోజు మనందరూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తి తీసుకొని మనకు కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి ఆర్టికల్ 51AH ఏంటిది, సైంటిఫిక్ టెంపర్. మన పిల్లలకి మూఢత్వంలోకి వెళ్లకుండా, మన పిల్లలు ఏది చూసి అది గుడ్డిగా నమ్మకుండా, మన పిల్లలని మనం ఏ విధంగా ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి, మహనీయులను పరిచయం చేస్తూ కూడా పిల్లలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న సమాజం లోపల ఎలాంటి అంటే నేను ఓపెన్గా కొన్ని ఓపెన్గా నేను చెప్పలేకపోవచ్చు, కానీ అందరు ఎక్స్పీరియన్స్ అవుతుంటారు కదా. సో అలాంటి వాటిని పిల్లలకి దూరంగా ఉంచుతూ, ఏది తప్పు ఏది ఒప్పు, కొన్ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు పిల్లలు. అది కొన్ని వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినాయి అవే నిజం అనుకుంటారు, మ్యానిపులేటెడ్ వీడియోస్ నిజం అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక యంగ్ యూత్ కాబట్టి వాళ్ళకు ఒక రెవల్యూషనరీ వస్తుంది, కానీ కాదు. ఏదైతే ఫ్యాక్ట్ ఉందో ఆ ఫ్యాక్ట్ చెక్ చేయమని చెప్పాలి, అది నిజమా కాదా ఒకసారి మనం ఆత్మావలోకనం చేసుకొని దాని తర్వాతనే మనం ఆ నిజం వైపు, సత్యం వైపు, అమ్మ ఏ విధంగా అయితే సత్యం వైపు నిలబడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తన చివరి క్షణం వరకు కూడా ప్లేగు వ్యాధి బారిన పడినా కూడా తను చివరి క్షణం వరకు సమాజ హితవు కోసం ఏ విధంగా అయితే బ్రతికిందో ఆ బ్రతుకు నిజమైన బ్రతుకు. అంటే డ్యూరింగ్ ద పీరియడ్ మనకుండే 60 years 70 yearsలో మనం ఎంత మంచిగా బ్రతుకుతున్నాము, సొసైటీకి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము అనేది అది మనం మాతా సావిత్రిబాయి పూలే నుంచి తీసుకున్నటువంటి నేను తీసుకున్నట్టు మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ. సో ఇది ఒక మనం ఏంటి అనుకుంటామంటే, అరే వాళ్ళు చేశారు నాతో నవ్వుతుందా. ముఖ్యంగా లేడీస్ ఏంటంటే బయటకు రావాలంటే లేదు నాకు ఇన్ని కట్టుబాట్లు ఉన్నాయి, సమాజం స్టిల్ నో వీఆర్, అదంతా మనం ఫేస్ చేస్తున్నాం. ఆ కట్టుబాట్ల సమాజం ఇంకా ఉంది, లేదంటే పూర్తిగా రూపు మాపలేదు.
అప్పుడు నిజంగా జ్యోతిబా ఫూలే గారు అప్పుడే చదువుకొని ఉంటే భారతదేశ ముఖ చిత్రం ఇంకోలా ఉండేది. కానీ అప్పుడున్న బ్రాహ్మణీయ సమాజం అతన్ని చదువుకోనియలేదు. అప్పుడున్న సమాజం ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి చదువు అంటే కేవలం కొన్ని కులాలకు మాత్రమే ఉండేది, కొన్ని 2-3 కులాలు మాత్రమే. మిగతా కులాలందరూ కూడా వాళ్ళను అంటే వాళ్ళకు సేవలు చేసుకునే వాళ్ళ ఉండేవాళ్ళు. కాబట్టి అలాంటి చదువుకు దూరం చేశారు అప్పుడున్న బ్రాహ్మణీయ వర్గం. పూలే గారికి కూడా దూరం చేశారు. పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఈ యొక్క సొసైటీ మొత్తం చేంజ్ కావాలంటే ఉమెన్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. చూడండి, ఏ ఫోటోలో చూసినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెనకాల ఎవరు ఉంటారంటే మహిళలే ఉంటారు. మీరు మహచ్చరు పోరాటాలు చూసినా కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా మూమెంట్స్ చూసినటువంటి కానీ బాబా అంటే అంతగా స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి మన మీద ఆ బాధ్యత మహనీయులందరూ పెట్టి వెళ్ళారు. ఆ బాధ్యతను మనం మరింత ముందుకు తీసుకెళ్తూ చాలా ఏమంటారు, మనం ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా లేకపోతే చాలా చాకచక్యంగా మనకు ఉన్నటువంటి ముందున్న సవాళ్ళను ఎదుర్కొంటూ సమాజాన్ని ఒక మంచి వైపుగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, నాకు ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన మా గురు సీతా మహాలక్ష్మి అక్కడికి మరి ఇతర ఎవరైతే సభ్యులు ఉన్నారో, సంస్థ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ.